వెల్కమ్ బ్యాక్. సాధారణంగా ఆవుకు గాని గేదెకు గాని ఒక దూడ జన్మించడం సహజం. కానీ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో దేవులపల్లి వారి గోశాలలో ఒంగోలు జాతికి చెందిన ఆవు ఒకే ఈతలో కపిల కవల గిత్తలకు జన్మనివ్వడంతో దేవులపల్లి వారి ఇంట సందడి మొదలైంది. దేవులపల్లి వారి ఇంట తరతరాలుగా గోవులను సంరక్షిస్తూ గోశాలను పరమ పవిత్రంగా తీర్చిదిద్దుతూ వచ్చారు. దీనిలో భాగంగా తిమ్మరాజుపాలెం శ్రీ కోటసత్యం అమ్మవారి దేవస్థాన వంశపారపర్య ధర్మకర్తలు దేవులపల్లి రామమూర్తి శాస్త్రి, దేవులపల్లి గోపాలకృష్ణ శాస్త్రి, దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రిల నుండి పునికి పుచ్చుకున్న గోశాలను దేవులపల్లి కుటుంబ సభ్యులైన దేవులపల్లి వెంకట్రాం, దేవులపల్లి వేణుగోపాల్, దేవులపల్లి రవిశంకర్, దేవులపల్లి సుధాకర్లు సంరక్షిస్తూ వచ్చారు. దీనిలో భాగంగా ప్రస్తుత కోటసత్తం అమ్మవారి దేవస్థానం ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ కుటుంబ సభ్యుల గోశాల నందు ఒంగోలు జాతికి చెందిన ఒక ఆవుకు 2 కపిల గిత్తలు జన్మించడంతో వారి ఇంట ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కపిల గిత్తలను చూసేందుకు చూపరులు ఆసక్తిగా తరలివస్తున్నారు. ఈ కపిల కవల గిత్తలను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావిస్తారని, ఆ భాగ్యం తమ ఇంట కలగడంతో తామంతా ధన్యులమయ్యామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పేరు సుధాకర్. ఈ రోజు గోశాలలో కపిల గిత్తలు పుట్టడం అనేది చాలా ఆశ్చర్యం. కవలలు పుట్టడం చాలా ఆశ్చర్యం గురయ్యాం. చాలా ఆనందంగా కూడా ఉంది. ఇది ఫస్ట్ టైం మేము చూడడం. మేము పుట్టాక ఇలాగా మా గోశాలలో ఎప్పుడు జరగలేదు. చాలా ఆనందంగా ఉంది. ఇది అంతా కూడా మా నాన్నగారు ఆయన ఇంట్రెస్ట్ కొద్దీ ఇవి గోశాల అభివృద్ధి చేశారు. అలాగా కొనసాగిద్దామని ప్రయత్నంలో మేము ఇలా చేయడం, అవి అలా పుట్టడం కూడా ఆయన ఇలా జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా ఇంటి అంతా పండగ వాతావరణం నెలకొంది.